గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేకప్ లేకుండా చేస్తున్నాను. భయపడకండి. అందరూ టిఫిన్లు టీలు అయ్యాయా? ఈరోజు నా పర్సనల్ గురించి ఒక వీడియో చేయాలనుకున్నా. నన్ను చాలామంది ఎటకారం మాటలు ఎగతాళి చేయడాలు చాలా ఇదిగా చేశారు. వాళ్ళకి వీడియో చెప్తున్నా. మీకు నచ్చకపోతే అది మీ ప్రాబ్లం, మీలో ఉన్న రోగము. ఎదుటోని చూసి జలసి పట్టం. అర్థమైందా? మీకు నచ్చకపోవటం అంటే అది నా తప్పు కాదు, అది మీ తప్పు. అర్థమైందా? నేను పేదరికంలో ఉన్నప్పుడు మా అబ్బా సంపాదలేదు, మేము పేదరికంలో ఉన్నాము. సరే, ఇచ్చిన వాళ్ళ కాడే మా నాన్న ఎవరికి ఇచ్చాడో వాళ్ళ దగ్గరే మేము ఉన్నాము. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ చీర కట్టింది నీరైకేసింది, ఆ సొమ్ములేసింది ఈ సొమ్ములేసింది. అవునబ్బా, నా అబ్బి పైన నేను కష్టపడి సంపాదించుకున్నాను, వేసుకుంటాను, జల్సా చేస్తాను, వీడియోలు చేస్తాను, డ్యాన్సులు వేస్తాను, అవసరమైతే డ్రెస్సులు కూడా వేసుకుంటా, జీన్స్ ప్యాంట్లు కూడా వేసుకుంటా. ఏంటి నీ ప్రాబ్లం? సంపాదించుకుంటున్నాను, వేసుకుంటున్నాను. మీరు తాతల ఆస్తులు, మీ మొగుళ్ళ కాడున్న ఆస్తులు వచ్చిన తర్వాత ఆ ఆస్తులు చూసి ఇష్టంతా పోజులు దెంగుతున్నారే. సారీ, బూత్ మాట ఒకటి మాట్లాడి. నేను కష్టపడి సంపాదించుకున్నదాన్ని నాకెంత ఉండాలి? ఎవరో సంపాదించిన ఆస్తులు చూసి మీరంతా ఎవరియో ఊరికొచ్చినాయి సంపాదించినవి ఆయటని చూసుకుని అంత మిడిసి పడుతున్నారే. మరి నేను కష్టపడి 7 years కష్టపడి మెట్టికి ఎక్కి నేను ఒక 4 ఏళ్ళు నోట్లు ఎగిపోతున్నాయి, ముద్ద తింటున్నాను. మరి నేనెంత కష్టపడాలా? మీ అందరికీ నేను ఎందుకు భయపడాలా? చెప్పండి. మీకు నచ్చపోతే అది మీ ప్రాబ్లం అబ్బా. నన్ను చూసి మూతులు ముక్కులు తిప్పుకుంటే ఎక్కువ తిప్పుకోదాకండి, పెరాలసిస్ వస్తాయి. అట్లాగే ఉండిపోద్ది మూతి. సరేనా? తిప్పేసుకోకండి. ఒకరోజు ఎంత ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు నా దగ్గరికి వచ్చి వసే అన్న వాళ్ళు లచ్చమ్మా అంటున్నారు. అర్థమైందా? ఆ రోజు మీ ప్రాబ్లమే, ఈరోజు మీ ప్రాబ్లం. నేను నాలాగే ఉన్నా, ఎప్పుడు నాలాగే ఉంటా. నేను కాలినడకతో వచ్చినా నాలాగే ఉంటాను, కారులో వచ్చినా నాలాగనే నేను ఉంటా. అర్థమైందా? నేను గర్వపడను, ఉందని ఎగిరిపడను, లేదని దిగులుపడను. ఎందుకంటే ఏ రోజు పోతామో మనకే తెలియదు. ఈ రోజు ఉందా, 3 పూట్ల తిన్నామా, హ్యాపీగా ఉన్నామా, నలుగురితో మన పలకరించినతో సిరినవ్వుతో పలకరియటము, అంతే తెలుసు నాకు. అదే నేర్పారు మా అబ్బా అమ్మ. ఆస్తులు అయిపోయినా సంస్కారం ఇచ్చారు, ఎవరితో ఎలా ఉండాలో చెప్పారు, గుండె నిండా ధైర్యం ఇచ్చాడు. నన్ను తీసుకెళ్ళి బాయిలో నొక్కినా కూడా ఈదుకొని రాగలను. అది నా క్యారెక్టర్, నా దమ్మదైన నా అబ్బ ఇచ్చింది. అదే నా ఆస్తి.